హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ కన్నప్ప, యాక్టెడ్ బై మంచు విష్ణు గారు అండ్ ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, సో మోహన్ లాల్ గారు, సో చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సో డైరెక్టెడ్ బై ముఖేష్ కుమార్ సింగ్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా భక్త కన్నప్ప ఏదైతే గతంలో కృష్ణంరాజు గారు చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకు రీమేక్ అనే చెప్పాలి. ఎందుకంటే సో ఒక తిన్నడు అంటే బేసిక్గా దేవుణ్ణి నమ్మని ఒక వ్యక్తి సో శివుడికి ఎలా పరమ భక్తుడయ్యాడు అనే కాన్సెప్టే సినిమా. సో ఇక సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా అంటే స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. ఇన్ కేస్ విష్ణు గారి ఎంట్రీ సీన్స్ ఉంటాయి, కొన్ని మూఢత్వాలు గురించి మాట్లాడే డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి చెప్పేటువంటి డైలాగ్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్, కాలయముడు అదొకటి ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా కొన్ని సీన్స్ అన్నీ కూడా ఎలివేట్ చేస్తూ మెల్లిమెల్లిగా కథలోకి తీసుకోవడానికి ట్రై చేశారు డైరెక్టర్. బట్ ఆబ్వియస్లీగా అది వర్కౌట్ అయింది. బట్ ఫైట్ సీక్వెన్సెస్ సో ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏంటంటే విష్ణు గారికి అండ్ కొంచెం విలన్కి ఉండేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఫైట్ బాగానే ఉంటుంది, బట్ సెకండ్ ఫైట్ మాత్రం కొంచెం దాన్ని ఎంగేజింగ్గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదొక్కటి తప్పితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే గుడ్ అంటే డీసెంట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే ఆవిడకున్న పరిధిలో ఆవిడ బాగానే చేశారు. బట్ విష్ణు గారికి ఈవిడకు ఉండేటువంటి కాంబినేషన్ సీన్స్ అండ్ దాని తర్వాత మధుబాల గారు అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఒక 5 గూడాలు కలిసి వాళ్ళ మీదకి శత్రువు వస్తుంటే సో ఎలా అందరూ ఒకటవుతారు అనే కాన్సెప్ట్లో ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకెళ్తూ ఉంటారు. దాంట్లో బ్రహ్మానందం గారు ఉంటారు, సప్తగిరి గారు ఉంటారు అండ్ శరత్ కుమార్ గారు, మధుబాల గారు, వీళ్ళందరూ కూడా పెద్ద ముఖేష్ ఋషి గారు. సో వీళ్ళందరి క్యారెక్టర్స్ అన్నీ కూడా అలా ఇంక్లూడ్ చేశారు. అంటే ఎవరు ఏంటి ఈ కథలో వాళ్ళ పార్ట్ ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా అలా ఇంక్లూడ్ చేశారు. బట్ ఇక దాని తర్వాత వెళ్తున్న కొద్దీ మేజర్గా విష్ణు గారి పర్ఫార్మెన్స్ కొంచెంగా అలా పెరుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అని అనిపిస్తుంటుంది. శ్రీకాళహస్తి ఆ బ్యాక్గ్రాఫ్లో నుంచి మెల్లిగా విష్ణు గారి యాక్టింగ్ ప్రీవియస్ సినిమాల కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఇక సెకండ్ హాఫ్లో మోహన్ లాల్ గారితో ఒక సీక్వెన్సెస్ ఉంటుంది, మనం ఆల్రెడీ చూసాం. బట్ అందులో ఆ ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో పురాణాలకు డెఫినెట్గా లింక్ పెట్టాడు. అంటే అర్జునుడు దానికి సంబంధించినటువంటి లింక్ పెట్టాడో అది మీకు మూవీలో చూస్తే అర్థమైపోతుంది. సో ఇంటర్వెల్ మాత్రం అలా ఒక హై ఫీస్ట్ ఉంటుంది అనమాట. ఓకే ఒక మంచి సినిమా చూడబోతున్నాం అంటే ఫస్ట్ హాఫే ఈ రేంజ్లో ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ పర్లేదు ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఫస్ట్ హాఫ్ కూడా వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయాక ఇంక్లూడింగ్ దాని తర్వాత ఏంటి స్టోరీ, శరత్ కుమార్ గారిది ఒక బ్యాక్గ్రాఫ్ ఉంటుంది, ఆయన సాక్రిఫైజింగ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక అప్పుడు వస్తాడు ప్రభాస్ గారు. అంటే ఈయన నమ్మడు, దేవుడి క్యారెక్టర్ పెద్ద నమ్మడు అని చెప్పేసి విష్ణు గారు అంటూ ఉంటాం కదా. అప్పుడు ప్రభాస్ గారు చెప్పేటువంటి డైలాగ్స్ ఆయన ఎంట్రీ తోటి అక్షయ్ కుమార్ గారు స్టార్టింగ్ నుంచి త్రూ అవుట్ ఉంటూనే ఉంటాడు. బట్ ఇక సెకండ్ హాఫ్లో రుద్ర అని అప్పుడు పిలుస్తాడు అక్షయ్ కుమార్ గారు. అలా పిలిచినప్పటి నుంచి సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. ఇక ప్రభాస్ గారి ఎంట్రీ అండ్ దాని తర్వాత విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది అంటే ప్రభాస్ గారికి విష్ణు గారికి కొంచెం ఆ కన్వర్జేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మోహన్ బాబు గారికి ప్రభాస్ గారికి ఒక కన్వర్జేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత హీరోయిన్కి ప్రభాస్ గారికి కన్వర్జేషన్ ఉంటుంది. బట్ ఆ కన్వర్జేషన్ కూడా చాలా ఇన్ డీటెయిల్గా పెట్టాడు. అంటే ముగ్గురు సేమ్ టైం ఒకటి అలా రన్ అవుతూనే ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అంతకుముందు శరత్ కుమార్ గారు ఉండేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. బట్ అక్కడ కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటుంది. బట్ ఓకే అరే ఇలా అయిపోయింది ఏంటి అని ఒక సాక్రిఫైజింగ్కి పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. దాని తర్వాత ఇక అక్షయ్ కుమార్ గారు అండ్ దాని తర్వాత కాజల్ అగర్వాల్ ఇద్దరు అంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సో ఎలా భక్తుడు అవుతాడు ఏంటి అనే చెప్పేది స్టోరీయే కంప్లీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సినిమాకు టూ గుడ్ అని చెప్పొచ్చు అసలు. అంటే విష్ణు గారి కన్ను సీన్లు ఉంటాయి, దాని తర్వాత గ్రాఫిక్స్ ఉంటుంది, ఓ సీజీ వర్క్ పాములది, దాని తర్వాత స్పైడర్ సంబంధించి అలా వస్తుంది, పెద్ద ఏను, ఇవన్నీ కూడా ఒక హై ఫీలింగ్ ఇచ్చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ సినిమాలో లొకేషన్స్ అయితే టూ గుడ్ అసలు. లొకేషన్స్ స్విట్జర్లాండ్లో తీశారు. బట్ ఆ లొకేషన్స్ అంటే ఇప్పుడు భూమి మీద ఎలా ఉంది, ఎప్పుడే పుట్టినప్పటి నుంచి ఎలా ఉందో అలా ఉందంటే అది స్విట్జర్లాండ్ గతంలో మోహన్ బాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. సో అందుకోసమనే ఆ లొకేషన్స్ ఎస్పెషల్ ఆ లొకేషన్స్ చాలా గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అనమాట. సో ఇవన్నిటిని కూడా ఎక్కడ లింక్ పెట్టి విష్ణు గారి యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో చింపేశాడని చెప్పొచ్చు. అటు ప్రభాస్ గారు, విష్ణు గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మధుబాల గారు, ఇంతమంది సో పెద్ద స్టార్ కాస్ట్ ఎవరికి పరిధి అంతో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం నిజంగా అలాగ ఒక హై ఫీస్ట్ అనొచ్చు. అంటే ఆయన ఎంట్రీ సీన్ అండ్ విష్ణు గారిది అండ్ ప్రభాస్ గారు చేసేటువంటి కొంచెం చిన్న ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా
సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అంటే భక్త కన్నప్పకి రీమేక్ అని చెప్పి, బట్ ఈ జనరేషన్స్లో ఎలా చెప్తే అర్థమవుతుందో జస్ట్ కంప్లీట్గా అంటే 2025 జనరేషన్స్లో ఎలా చెప్తే అర్థమవుతుందో అలానే చెప్పారు. డైలాగ్స్ కానీ లొకేషన్స్ కానీ కొంచెం కంప్లీట్గా ప్రాపర్గానే చెప్పారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన, బట్ సెకండ్ హాఫ్ మాత్రం సినిమా టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా వీళ్ళిద్దరు మెయిన్గా ప్రభాస్ గారు విష్ణు గారు యాక్టింగ్ తోటి చింపేశారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరిది సినిమా, దాని తర్వాత అక్షయ్ కుమార్ గారు అండ్ దాని తర్వాత శరత్ కుమార్ గారు వీళ్ళ మీద నడుస్తూ ఉంటుంది. అండ్ హీరోయిన్ కూడా త్రూ అవుట్ ఉంటుంది సినిమా. బట్ అవి చూసినప్పుడు మనకి ఎక్కడా కూడా ల్యాగ్ అనిపించదు. అంటే సినిమా మొత్తం కంప్లీట్గా ఒక 3 గంటల 2 నిమిషాలే ఉంటుంది. బట్ ఆ సినిమా మొత్తం ఎక్కడా ల్యాగ్ అనిపించదు. అండ్ పోతూ ఉంటే ప్రభాస్ గారి సీన్స్ మాత్రం ఇంకొంచెం ఉంటే బాగుండు అని ఫీల్ అయితే ఉంటుంది. బట్ లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుతాడు. బట్ ఆ ఎంటరింగ్ తోటి ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి ఫీల్ తోటి ఉంటుంది. ఆయన నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా రాజాసాబ్ వరకు కూడా ఈ ఫ్లోలో ఉండిపోవచ్చు అనమాట. అంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తారు ప్రభాస్ గారి క్యారెక్టర్ని. సో మొత్తంగా అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారి పెళ్ళికి సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ చేస్తారు, ప్రభాస్ గారే చేస్తారు. అది మాత్రం అసలుకి చాలా చాలా హైపిస్తుంది అనమాట సినిమాలో. ప్రభాస్ గారు ఆయన పెళ్లి గురించి ఆయన చెప్పుకోవడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ పర్టికులర్ సీన్ వరకు అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్గా విష్ణు గారి పర్ఫార్మెన్స్ ప్రీవియస్ సినిమాలతో కంటే ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చాలా మెచ్యూర్డ్గా అండ్ చాలా ఫీల్ ఇస్తుంది అనమాట. అంటే ఓకే గుడ్. అండ్ సాంగ్స్, ఎస్పెషల్లీ సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ మనకు తెలుసు శివ శివ శంకర్ ఆ సాంగ్ అది సినిమాకు చాలా చాలా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ బీజిఎం. సో ఇవన్నిటి మీద సినిమా మాత్రం ఓవరాల్గా ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ తర్వాత మాస్ అండ్ క్లాస్ ఆల్ ఆడియన్స్ చూసేటువంటి ఒక సినిమా అయితే డెఫినెట్గా మనకు ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అలాంటి ఒక సినిమా చూసామని. సో ఇది కన్నప్ప రివ్యూ. సో మరో రివ్యూతో మరీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ signing off.